హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ శ్రీ ఫ్యాషన్స్. నేను ఈ లెహంగా స్టిచ్ చేశాను. దీని కటింగ్ నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పెడుతున్నాను. స్టిచ్చింగ్ ఫుల్ పెట్టట్లేదు, హ్యాండ్ వర్కే పెట్టాను. ఇదిగోండి లెహంగా ఫిల్స్ పెట్టి ఐరన్ ఫిల్స్ పెట్టాను. దీనికి ఐరన్ ఫిల్స్, లైనింగు, క్యాన్కి మళ్ళీ లైనింగు. బాగుందా? ఏ ఫ్యాబ్రిక్ అయినా మనం స్టిచ్ చేసేదాన్ని బట్టి లుక్ వస్తుంది. ఇది బ్లౌజు కట్ వర్క్ ఇచ్చాను. హ్యాంగింగ్స్ ఎక్కువ హైప్ చేశాను. హ్యాండ్ పఫ్ హ్యాండ్, కానీ పఫ్ ఉన్నట్టు ఉండకూడదు. ఇదిగోండి బ్లౌజ్ చూడండి. హ్యాంగింగ్స్ బాగున్నాయా? ఈ హ్యాంగింగ్స్ బ్లౌజ్కే పెట్టాను, ఎందుకంటే మనం లంగాకి పెడతాం కదా, ఆ లంగాకి ఓణి వస్తుంది, అడ్డంగా ఉంటాయి కదా, అందుకని బ్లౌజ్కే పెట్టేసేస్తే ఓణి మీద కుచ్చులు వస్తాయి కదా, దాని మీద ఇది పడిద్ది, లుక్ బాగుండిద్ది. ఇలా ట్రై చేశాను. ఇలా నేను శారీస్ కూడా పెట్టాను, నా వీడియోలో ఉంది చూడండి. శారీ బ్లౌజ్కి పెట్టాను, శారీ మీద పడేటట్టు, అది కూడా చాలా బాగుండిద్ది. బ్లౌజ్ బాగుందా? కట్ వర్క్ నా వీడియోస్లో ఉన్నాయి కదా, ఇంకా పదే పెట్టడం ఎందుకులే అని పెట్టలేదు. నా వీడియోస్లో కట్ వర్క్ కటింగ్ అంతా ఉంది. ఇది హ్యాండ్, ఇది ఒక్కటే పెట్టాను నేను, ఎందుకంటే ఇది చూపించలా ఏ వీడియోలో. ఇది చూడండి, దీనికి ఫిల్స్ పెట్టేసి ఐరన్ ఇచ్చాను. హ్యాండ్ డౌన్ వైపుకి పైపింగ్ వేశాను. ఇప్పుడు మనకి ఖర్చు బయటికి కనపడుకోకుండా ఇలా స్టిచ్ చేస్తున్నాను. మనం బ్లౌజ్కి వేస్తాం కదా క్రాస్ బెల్ట్, అలా సమోసా మడత అని కూడా అంటారు, అలా స్టిచ్ వేసుకున్నాం. ఇలా ఇటు సైడ్ అయితే మనకి కుట్టు కనపడిద్ది కదా పైపింగ్కి, అదే కుట్టు మీద వేసేసుకొని సమోసా మడతలాగా మడత వేసేసుకొని దాన్ని లాగితే మనకి పైన లోపల ఖర్చు కనపడకుండా ఉండిద్ది. ఇలా స్టిచ్ వేయటం వల్ల కుట్టు నీట్గాను, పీసులు ఖర్చులు అలా కనపడకుండా ఉంటాయి. చూడండి, ఇలా మడత వేసుకోండి. బ్లౌజ్కి క్రాస్ బెల్ట్కి నేను ఇలాగే వేస్తాను. ఈసారి ఒక వీడియో షార్ట్ చేస్తాలేండి స్టిచ్ చేసేటప్పుడు. ఏదన్నా హడావిడిగా స్టిచ్చింగ్ అయితే మటుకి కెమెరా పెట్టట్లేదు, ఎందుకంటే ఇది డబల్ పని అయిపోయింది. అందుకని స్టిచ్ చేసేసి అందులో తీసుకెళ్లే వాళ్ళు కూడా హడావిడిగా తీసుకెళ్ళిపోతున్నారు. నేను అది తీసుకోవడానికి కూడా నాకు టైం ఉండట్లేదు. ఇది మటుకి నిదానంగా స్టిచ్ చేశా వీడియో చేస్తూ. ఈ లెహంగా స్టిచ్ చేస్తే మీరు ఏరియాలో ఎంత తీసుకుంటారో కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను చెప్పడం అమౌంట్ చెప్పాను, కానీ ఇది స్టిచ్చింగ్ నాకు డబల్ టైం ఎక్కువ తీసుకుంది. మనకి లంగా కుట్టాలా, కుచ్చులు పెట్టాలా, దానికి ఐరన్ ఇవ్వాలంటే కొంచెం నీట్గా నిదానంగా ఐరన్ చేయాలి కదా, దానికి మళ్ళీ లైనింగ్కి క్యాను, మళ్ళీ క్యాన్కి మళ్ళీ లైనింగు ఎక్కువ పట్టింది. ఈసారి మటుకి చూసి తీసుకుంటాను. మీకు ఎంత తీసుకుంటారో మటుకి కొంచెం కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను కూడా మాకు ఏరియాలో ఎంత అయితే చెప్పొచ్చో అలా చూసి చెప్తాను టైం బట్టి. మనకి పల్లెటూరు కాబట్టి కొంచెం చూసే చెప్పాలి, బయట ఉన్న రేట్లు లోపల మన పల్లెటూరు లోపల ఉండదు కదా, అదే మైనస్ అండి. మనం ఎంత నీట్గా కుట్టినా రేటు చెప్పగానే వామ్మో అంటారు, కానీ మనం చేసే పని ఇంత పని ఉండిద్ది కదా, ప్రతి దాన్ని ఐరన్ చేసుకుంటా చేయాలి. ఇది ఫ్రంట్ కట్ వర్క్ పెట్టామా, కట్ వర్క్కి పైన కుట్టు పడదు, లోన కుట్టే ఉండిద్ది, ఐరన్ చేసుకోవాలి. ఫిల్స్కి ఐరన్ చేయాలి, హ్యాండ్కి ప్రతి పార్ట్ని మనం స్టిచ్ చేసి ఐరన్ చేసి మళ్ళీ స్టిచ్ చేయాల్సి వస్తుంది, అందుకే నీట్నెస్ వస్తుంది పైకి. కానీ మనం స్టిచ్చింగ్ చేసినంత అమౌంట్ మనకు పడదు, అందుకే కొంచెం ఇచ్చే వాళ్ళనే తీసుకుంటాను. హ్యాండ్స్ చూడండి చక్కగా బాగున్నాయా? ఇలా లోడింగ్ పైపింగ్ వచ్చి ఉంటే కనుక చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. లోడింగ్ పైపింగ్ మట్టుకి నేర్చుకోండి, అన్ని మోడల్స్ స్టిచ్ చేసుకోవడానికి కుదిరిద్ది. ఐరన్ బాక్స్ ఒకటి తీసుకోండి, ఐరన్ చేయటం వచ్చి ఉంటేనే నీట్నెస్ వస్తుంది. ఫ్రిన్స్ కట్ బాగా వచ్చింది, కట్ వర్క్. నేను రౌండ్ పెట్టేసేసి లోడింగ్ పైపింగ్ పెట్టేద్దాం అనుకున్నా, కానీ ఓల్డ్ స్టైల్లో ఉండిద్దిలే, ఇలా అయితే బాగుండిద్దని ఇలా పెట్టాను. కట్ వర్క్ ఇచ్చేసేసి ఇంక సింపుల్గా అలా వదిలేసాను. ఓణి వేసుకుంటారు కాబట్టి బాగుండిద్ది.
ఈ వీడియో కనుక ఈ మోడల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాంగింగ్స్ కూడా న్యూ మోడల్ హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకుందాం. టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. కొత్త వారికి కాదండి, బ్లౌజెస్ స్టిచ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, లోడింగ్ పైపింగ్ రాని వాళ్ళు, మోడల్స్ రాని వాళ్ళు, అలాంటి వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. అంతకుముందు కూడా నేను నేర్పించాను, కానీ మధ్యలో వర్క్ అది ఇది రెండు హ్యాండిల్ చేయలేక స్టిచ్చింగే చేశానండి. మనకు నేర్పడం కన్నా స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనీ ఎక్కువ వస్తుంది కదా. కానీ ఇప్పుడు ఏంటంటే నేను కట్ చేసి స్టిచ్ చేసే వాళ్ళ కోసం నా స్టిచ్చింగ్ వాళ్ళకి అలవాటు కావాలి కదా, అందుకే ఒక 5 or 6 మెంబర్స్కి నేర్పిస్తే ఒక ఇద్దరన్నా నాకు స్టిచ్చింగ్కి ఉపయోగపడతారు కదా, అందుకని నేర్పిద్దాం అనుకుంటున్నాను. మన బ్యాచ్ లాల్పురం బ్యాచ్ ఎవరన్నా ఉంటే నాకు కాల్ చేయండి, ఓకేనా. మధ్యాహ్నం అయితే కొంచెం టైం ఉండిద్ది కదా, 2 నుంచి 4:30 వరకు. ఎవరికైనా నేర్చుకోవాలి మోడల్స్ అని ఉంటే కనుక కాల్ చేస్తే నేమ్ రాసుకుంటాను. వీడియోస్ కూడా వస్తాయిలేండి, లైవ్ పెడతా కదా, లైవ్ పెడతా అంటున్నాను కదా, ఇక పెడతాలేండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళైతే బ్లౌజుల వరకు స్టిచ్ చేసుకొని అక్కడికే ఆగిపోతున్నారు. మోడల్స్ అంటే కొంచెం వెనకడుగేస్తున్నారు. అలా కాదు, మోడల్స్ నేర్చుకోండి. మోడల్స్ నేర్చుకుంటేనే మీ పిల్లలకైనా ఇంకా ముందు మోడల్స్ కొత్త మోడల్స్ వచ్చేస్తూనే ఉంటాయి. మనం అలా వెనకాలే ఉంటే వెళ్ళే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. చూసుకొని చక్కగా నేర్చుకోండి. ఉంటా మరి, బాయ్.